హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే డెవిల్ అనే మూవీ టైటిల్ పెట్టుకొని సందీప్ రెడ్డి వంగ, రామ్ చరణ్ గారు, యూవీ క్రియేషన్స్ కొలాబరేట్ అయ్యారు. సో మూవీ దగ్గర కూడా మనకి ఏంటంటే ఆ రిజిస్టర్ చేయించేశారంట టైటిల్ని. సో ఇదంతా రూమర్సా, లేకపోతే అసలు ఏంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా, అసలు ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే రీసెంట్గా మాట్లాడాను, బట్ ఏంటంటే దీని మీద కాంట్రవర్సీ కూడా రన్ అవుతుంది గైస్. ఏంటనేసి అంటే ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమా, ఒకప్పుడు ఎన్టీఆర్ గారికి బుచ్చిబాబు నెరేట్ చేశాడు. పెద్ది సినిమా టైటిలే సేమ్ అక్కడ కూడా. సో ఎన్టీఆర్ ఏదో మైనస్ ఉందని చెప్పి రిజెక్ట్ చేసేస్తే చరణ్ గారు చేశారు, సో సేమ్ స్టోరీతో చేశారు అని చాలా వరకు రుద్దారు అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక రుద్దుడైతే స్టార్ట్ చేశారు. మహేష్ బాబు గారు చెప్పిన స్టోరీ డెవిల్. సో మహేష్ ఏంటంటే ఏదో పని మీద SSMB 2010 పని మీద ఈ సినిమాలో పాల్గొనలేకపోవడం వలన దాన్ని రిజెక్ట్ చేశాడు. సో అదే స్టోరీని తీసుకొచ్చి చరణ్ గారికి చెప్పారంట. సో చరణ్ ఏంటంటే ఓకే చేశారంట. ఏం రుద్దుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి గైస్. సినిమా ఫిక్స్ అయిందనేసి మనకి ఏ రోజు వరకు కూడా ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఒక ట్వీట్ కానీ ఎక్కడా లేదు. లేదంటే అగైన్ ఇది ఫిక్స్ అయిపోయిందని చాలామంది రుద్దుతున్నారు. ఓకే, అది తప్పులేదన్నమాట. ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి రోజుకు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ అయిన సినిమానే అయిపోయింది మనకి గౌతమ్ తిన్ననూరితో. మరి అగైన్ ఇలా రూమర్స్ పుట్టడంలో తప్పులేదు గైస్. బట్ పుట్టడంలో తప్పులేదు. నేను చెప్తుంది ఏంటి అంటే ఇలా నెగిటివ్గా రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్తున్నాను అనమాట. మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన స్టోరీని చరణ్ గారు చేస్తున్నారు అనడంలో చాలా తప్పు ఉంది గైస్. ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే ఆ స్టోరీ అక్కడితో ఆపేస్తారు అంతే, ఇంకో దగ్గర తీసుకెళ్ళరు. ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు అనుకోండి, ఒక స్టోరీని 10 మందికి తిప్పుతారనమాట. బట్ స్టార్ హీరోల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అలా కాదు. ఒక హీరో రిజెక్ట్ చేసాడంటే ఖచ్చితంగా ఆ స్టోరీ అక్కడితో ఆగిపోద్ది అంతే. ఇంకొక దగ్గరికి వెళ్తుంది, ఇంకో దగ్గర మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలా ఏం ఉండదన్నమాట. చరణ్ గారికి ఇలాంటివన్నీ చాలా బాగా తెలుస్తాయి. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఒక ఫోకస్డ్తోనే స్టోరీ వింటారు. అగైన్ డైరెక్టర్ కూడా అడుగుతారు, ఇంతకుముందు ఎక్కడ చెప్పావు ఏంటి అని చెప్పి. సో అంతకుతోటి చరణ్ గారు అన్ని దగ్గరలో కూడా ప్రతి ఒక్క హీరోతో కొంచెం క్లోజ్గానే ఉంటాడు కాబట్టి సో ఎక్కడ ఏ డైరెక్టర్ మీట్ అయినా ఆ విషయాలనే తెలిసిపోతాయి అన్నమాట. సో ఈ రుద్దుడి అంతా కూడా కేవలం నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వరకే గైస్. సో అంతకు మించి ఇంకొక టార్గెట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే అప్డేట్స్ కొంచెం లేట్ అవుతున్నాయి గైస్. ఎందుకంటే బయటకి ఎక్కడ షూటింగ్ అవుతుంది ఏంటి అని మనకి తెలియట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే జగపతి బాబు గారితో ఒక షూటింగ్ షెడ్యూల్ అయితే అవుతుంది. ఒక ఫైట్ సీన్ అయితే షూట్ చేస్తున్నారంట. సో దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ అవుతుంది ఏంటి అని ఇంకొక షెడ్యూల్ గురించి మనకైతే న్యూస్ రాలేదు గైస్. సో అందుకే ఈ న్యూస్ వచ్చినాక వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.